నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. బీసీ కార్పొరేషన్ స్థానాలను ఏర్పాటు చేయడంపై గుంటూరు జిల్లాలో వైసీపీ శ్రేణుల సంబరాలు. బీసీల అభ్యుదయం కోసం ఏపీ సీఎం జగన్ కృషి చేస్తున్నారన్న మంత్రులు. కర్నూలు జిల్లాలో వీఆర్ఓల ధర్నా. 16 ఏళ్లుగా పనిచేస్తున్న వీఆర్ఓలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్. వైసీపీ నేతలపై కర్నూలు జిల్లా టీడీపీ నేతల ఫైర్. సమస్యలపై స్పందించకుండా చంద్రబాబునే టార్గెట్ చేసుకుని వ్యవహరిస్తున్నారని ఆగ్రహం. భూనిధి ఆర్థిక వనరుల అభివృద్ధి లక్ష్యంగా తుడా ముందుకు సాగుతోందన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కొలిక్కిరాని 9 ఏళ్ల బాలుడి కిడ్నాప్. 15 రోజుల ముందు నుంచే బాలుడి కిడ్నాప్ కు స్కెచ్ గీసినట్టుగా పోలీసులు అనుమానం. రెడ్డికి డీటెయిల్స్ చూస్తే జగన్ బీసీ కార్పొరేషన్ల ఏర్పాటులో చూపించిన చొరవ వైసీపీ బీసీ నేతలలో ఉత్తేజపరుస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అనుగుణంగా రాష్ట్రంలో అత్యధికంగా బీసీ కార్పొరేషన్ స్థానాలను ఏర్పాటు చేయడంపై గుంటూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అలాగే మంత్రులు రంగనాథ్ రాజా, సుచరిత, పార్టీ నేతలు జగన్ చిత్తశుద్ధిని కొనియాడారు. బీసీల అభ్యుదయం కోసం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడా లేనట్టుగా ఎలక్షన్స్ ముందే పాదయాత్రలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వర్గాలందరినీ కూడా అట్టడుగున ఉన్న వర్గాలందరినీ తీసుకురావాలనే ఉద్దేశంతో అన్న జంగా కృష్ణమూర్తి అన్న నాయకత్వంలో అధ్యయన కమిటీ వేసి బిఫోర్ ఎలక్షన్స్ ముందే ఏలూరులో బీసీ సదస్సు పెట్టి ఆ రోజు అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అన్నింటిలో కూడా బీసీలు 50% ఇస్తాను, బీసీ ఎస్సీ ఎస్టీలకి, అలాగే మహిళలకు కూడా 50% ఇస్తానని చెప్పి అన్ని కార్పొరేషన్స్లో కూడా ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తాం సంచార జాతులు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు దాకా కూడా మన జిల్లాలో పలానా కులం ఉందా అని కూడా మనకు తెలియదు. వాళ్ళు కుల వృత్తులు చేసుకుంటూ దేశాలన్నీ తిరుగుతూ ఉంటారు. అదందరినీ కూడా ఈరోజు ఏకం చేసి ప్రజల్లోకి తీసుకొచ్చి వాళ్ళని కమిటీ మెంబర్స్, చైర్మన్గా, మెంబర్స్గా ఇచ్చి ప్రతి జిల్లా నుంచి ఒక డైరెక్టర్గా, ఆ క్యాస్ట్కి ఒక డైరెక్టర్ ఇవ్వటం, అలాగే చైర్మన్లు అన్నీ కూడా ప్రతి జిల్లాలో కూడా ఇవ్వటం. మనకు దాంట్లో భాగంగా గుంటూరు జిల్లాకు కూడా 4 ఇంపార్టెంట్ కులాలు కూడా చైర్మన్లు ఇచ్చినందుకు నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడైతే ఈరోజు ఏ కులానికి ఆ కులం వాళ్ళు మాకు ఉన్న కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఏర్పడింది. ఇమీడియట్గా వెళ్ళి ఆ కావాల్సిన కష్టాన్ని వాళ్ళ నాయకులకు చెప్పుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి విద్యలో కానీ, ఆరోగ్యంలో కానీ, సామాజిక భద్రతలో కానీ అన్ని రకాలుగా కూడా ఈ యొక్క కార్పొరేషన్ల ద్వారా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, అలాగే దానికి కావాల్సిన నిధులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. చెప్పిన విధంగా ఈరోజు 139 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, మరి ఇప్పటికే బీసీలకు సంబంధించి దాదాపు 2,70,00,000 పైచిలకు 33,600 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసి ఈరోజు వారిని అన్ని విధాలుగా కూడా సమాజంలో ఉన్నతంగా నిలబెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి ఈరోజు దేశానికే కూడా ఆదర్శనీయంగా చెప్పుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కర్నూలు జిల్లాలో వీఆర్ఓలు ధర్నాకు దిగారు. గత 16 ఏళ్లుగా పనిచేస్తున్న వీఆర్ఓలను ప్రమోట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన దిగారు. ప్రభుత్వం తక్షణమే తమను ఎంఆర్ఓలుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓలుగా గుర్తించే అంశాన్ని గత ఎన్నికల సమయంలో వైసీపీ తన మేనిఫెస్టోలో పెట్టిందని, ఇప్పుడు దాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. గత 16 సంవత్సరాల నుంచి వీఆర్ఓగానే ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కూడా జీవో ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఓ క్యాడర్ నుంచి తహసీల్దార్ క్యాడర్కి వెళ్ళిపోయినారు. కానీ ఏపీలో మాత్రం అదేవిధంగా వీఆర్ఓ గత ప్రభుత్వంలో మేము ఎంతో పోరాటం చేసినాం.
కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు, ఎటువంటి పని చేయలేదు. ఈ ప్రభుత్వంలో మాకు పని జరుగుతుందనే ఉద్దేశంతో గత ఎన్నికల మేనిఫెస్టోలో మా వాదనను వినిపించగా ఎన్నికల మేనిఫెస్టో మా పని వీఆర్ఓల ఈ ప్రభుత్వం రాగానే వీఆర్ఓల ప్రమోషన్లు కల్పిస్తామనే ఉద్దేశంతో ప్రమోషన్ల అవకాశం కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మాకు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా ఫైల్పై వెంటనే ఫైల్ పుటప్ చేసి వెంటనే ఫైల్ పెట్టాలని ఆదేశాలు ఇచ్చినా కూడా రాష్ట్ర సెక్రటరియట్లో మాపై ఒక కుట్ర జరుగుతుంది. ఎందుకంటే మాలో మిత్ర సంఘమైన రెవెన్యూ అసోసియేషన్ వాళ్ళు మాకు వ్యతిరేకంగా మీకు ప్రమోషన్లు ఎందుకు, మీకు ప్రమోషన్లు ఇవ్వకూడని ఉద్దేశంతో ఆ ఫైల్ ఎటు కానికోకుండా సెక్రటరీలను తిప్పుతున్నారు. ఒక రేషన్ కార్డుకి 5 రోజులు టైం పెట్టి కార్డు ఇస్తున్నారు, ఇమ్మంటున్నారు. గ్రామ స్థాయిలో పనిచేసే వీఆర్ఓని ఒక పట్టాదారు పాస్బుక్కి 21 రోజుకి ఇవ్వమంటున్నారు. కానీ ఒక వీఆర్ఓల అందరు ప్రజల సమస్యలు తీసే వీఆర్ఓల సమస్యలపై సెక్రటరియట్లో 6 నెలల నుంచి ఫైల్ నడచడం అంటే ఎంత విచిత్రంగా ఉందంటే, ఎందుకంటే చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. ఎందుకంటే ఇటీవల రాష్ట్ర సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము మీ నాన్న దివంగత రాజశేఖర రెడ్డిని పెట్టిన వ్యవస్థతోనే ఇక్కడ ఇంతమంది మేము ఇక్కడ పాల్గొని మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామంటే రాజశేఖర రెడ్డి భిక్షతోనే మేము ఇప్పుడు అందరూ వీఆర్ఓల వ్యవస్థ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యవస్థని నిర్వీర్యం చేసే స్థాయిలో, ఎందుకంటే కింది స్థాయి అధికారులు మాటలు విని, ఎందుకంటే వాళ్ళు సెక్రటరియట్లో ఏ మాటలు చెప్తే అది అంటే పంచాయతీరాజ్ మా పైన పెత్తనం ఎక్కువైపోయింది. అంటే సీసీఎల్ అంటే రాష్ట్ర ప్రభుత్వంలో అందరికీ తెలిసిన అంశమే. ఎవరైతే సీసీఎల్గా ఉంటారో వాళ్ళు తదుపరి చీఫ్ సెక్రటరీ అవుతారు. ప్రతి రాష్ట్రంలో ఉన్న ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారం సీసీఎల్ఏ ఆదేశాలు లేకుండా పంచాయతీరాజ్ కమిషనర్ నిర్లక్ష్యంగా జీతాలు ట్రాన్స్ఫర్ చేయడము, గ్రామ సచివాలయంలో వీఆర్ఓలు లేరనే ఒక అపవాదం తీసుకొచ్చారు. బయోమెట్రిక్ విధానానికి మేము అనుకూలమే. ఎందుకంటే గ్రామ స్థాయిలో పనిచేసి గ్రామ సచివాలయాలు ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక మేరకు బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఆ సచివాలయంలో లొసుగులు ఉన్నాయి. 80% వరకు వీఆర్ఓ ఉంటుంది. ఆ వీఆర్ఓ గది కేటాయించలేదు. ఆ గది కేటాయించకపోగా మరి రెండో సమస్యను తీసుకొచ్చినారు. గ్రేడ్ 1 వీఆర్ఓకి గ్రేడ్ 4 ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శి జీతాలు ఇవ్వడం అంటే ఎటువంటి స్థాయి డీడీఓ అధికారం. కర్నూలు జిల్లా టీడీపీ నేతలు వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. తుంగభద్ర నది పుష్కరాల సందర్భంగా ఏర్పాట్లపై సమీక్షించేందుకు వచ్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. టీడీపీ నేత వెంకటేశ్వర్లు తుంగభద్ర పుష్కరాల నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్షించకుండా చంద్రబాబుపై విమర్శలు చేయడమే పనిగా మంత్రులు వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబును విమర్శించే స్థాయి అనిల్ కుమార్కు లేదని అన్నారు. సమస్యలపై స్పందించకుండా చంద్రబాబునే టార్గెట్గా చేసుకుని వ్యవహరిస్తున్నారని, ప్రజలు వైసీపీ తీరుపై అసహనంతో ఉన్నారని చెప్పారు. ఇరిగేషన్ శాఖ మంత్రులు మళ్ళీ మీరు సబ్జెక్టే తెలియదు, నీకు ఇరిగేషన్ అంటే తెలియదు, నీకు సబ్జెక్ట్ లేని మంత్రి ఇరిగేషన్ మంత్రి. అటువంటి వాళ్ళకి ఇచ్చాడు. తిడతాడు బాగా. చంద్రబాబుని తిట్టడంలో తిడతాడు. తుంగభద్ర పుష్కరాలకు వచ్చి తుంగభద్ర పుష్కరాల గురించి ఇక్కడ మాట్లాడంటే తుంగభద్ర పుష్కరాలు దగ్గర పడతా ఉన్నాయి. ఏ విధంగా యాత్రికులకు మనం ఇబ్బంది పడకుండా చేయాలని ఆలోచన లేకుండా నీ వచ్చి తుంగభద్ర పుష్కరాలు మాట్లాడమంటే అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగినారు మంత్రికి, తుంగభద్ర పుష్కరాలు మాట్లాడని నాకు వచ్చారా లేకపోతే చంద్రబాబు తిట్టనికి వచ్చావా అని. చంద్రబాబు నాయుడు తిడుతున్నావే, మీకు సిగ్గుని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు ఎక్కడ, మీరెక్కడండి? మీకు నోట్లో వాయిసే లేదు. మీకు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడితే అదే మాట్లాడాలి, చెప్తే అదే మాట్లాడాలా మీరు. చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటావా? అనిల్ కుమార్ గారు దయచేసి ఈ రాష్ట్రంలో ప్రజలంతా చీకొడుతున్నారు. మీకు సిగ్గులేని ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి ఎంతమంది చీకొట్టినా సిగ్గు చర్మం లేనటువంటి ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. మేము అందుకని కోరేది ఏమంటే ప్రజానీకం మొత్తం కూడా ఎలా ఇటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి వచ్చినందుకు మేము బాధపడుతున్నాం. పొరపాటు ఓట్లు వేశాం, మా చెంపలు మేమే కొట్టుకుంటున్నామని బాధపడే పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కువ కూడా రోజులు లేదు. భగవంతుడు ఖచ్చితంగా మళ్ళా తెలుగుదేశం పార్టీకి పూర్వభావం వస్తుంది. రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందేదానికి కూడా టైం తొందరగా వస్తూ ఉంది. జమిని ఎన్నికలు వస్తున్నాయి 2022. 100% వస్తాయి. ఇది 100% వచ్చి తీరుతా. జగన్ గారు మీకు ఎన్ని రోజులు లేవు, దగ్గర పడే రోజులు, చావు దెబ్బ పడే పరిస్థితి.
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవసరమైన భూనిధి ఆర్థిక వనరుల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. తుడా అభివృద్ధి నేపథ్యంలో భవిష్యత్ ప్రణాళికను రచిస్తున్నట్టుగా చెప్పారు. అలాగే తుడా పరిధిలో ఉన్న ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా సదుపాయాలను సమకూరుస్తామని, తుడా అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా సేవలను కూడా అందించేందుకు తమ వంతు కృషిని అందిస్తామని ఈ సందర్భంగా ఆయన వివరించారు. మీరు చెప్పారు వాటినన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా కోరుకుంటున్నాం. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నదో, ఏ నిర్ణయాలైతే ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కానీ వసతులు కానీ అభివృద్ధి చేయాలనుకుంటుందో ఇవన్నీ కూడా ఓపెన్ ఫోరంలోనే చేద్దాము, డిస్కస్ చేద్దామని ఒక సంకల్పంతో ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలోచన. గతంలో నేను తుడా చైర్మన్గా ఉన్నప్పుడు కూడా 10-15 ఏళ్ళకు ముందు కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చాలా ఇష్యూస్ కూడా డిస్కస్ చేసే వ్యక్తిని. ఇంతకుముందు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అందులో భాగంగా ఆల్ పార్టీ మీటింగ్స్ కూడా ఆహ్వానించడం జరిగింది. మేము చేయాలనుకున్న ప్రతి అంశాన్ని కూడా అందరితో చర్చించడం జరిగింది. ఈ చర్చించినటువంటి అంశాల్లో కొన్ని అభిప్రాయాలు ఏకాభిప్రాయంగా ఉంటాయి, కొన్ని అభిప్రాయాలు భేదాభిప్రాయాలుగా ఉంటాయి. ఏదైనా కూడా డిస్కస్ చేసిన తర్వాత మెరుగైనటువంటి సూచనలు వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. ఆ సూచనలు దృష్టిలో ఉంచుకొని మేము చేయాలనుకున్నటువంటి ఆలోచనలను దృష్టిలో ఉంచుకొని ఒక మెరుగైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని అందరికీ ఆదర్శంగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నిలిచేలాగా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం. ఇందులో భాగంగా ఇక మహబూబాబాద్ జిల్లాలో బాలుడి కిడ్నాప్ వ్యవహారంలో వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే కిడ్నాపర్లు టెక్నాలజీని ఉపయోగిస్తూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మరోవైపు ఆర్థిక లావాదేవీలు, బంధువుల మధ్య విభేదాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు కిడ్నాపర్ల నుంచి బాలుడి తల్లికి 8 సార్లు ఇంటర్నెట్ ఫోన్ కాల్ చేశారు. మహబూబాబాద్ పట్టణంలో 140 సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా కిడ్నాపర్లు జాగ్రత్త పడ్డారు. ప్రతి ఫోన్ కాల్కు కిడ్నాప్ ఉదంతం మలుపు తిరుగుతోంది. 15 రోజుల ముందు నుంచి బాలుడి కిడ్నాప్కు స్కెచ్ గీసినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తే బాలుడి ప్రాణానికి హాని తప్పదని కిడ్నాపర్లు హెచ్చరిస్తున్నారు. 8 ప్రత్యేక బృందాలతో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి విచారణ వేగవంతం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా సిపిఐ కౌన్సిల్ పిలుపు మేరకు సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార నిమిత్తం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ కలవేణ శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని, సిపిఐ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలని, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ విలాస్, జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి ఎస్ అరుణ్ కుమార్, జిల్లాలోని పలు మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పద్ధతులలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో కార్మిక చట్టాలను కుదింపు చేస్తూ వ్యవసాయ రంగానికి సంబంధించి, రైతు రంగానికి సంబంధించినటువంటి వ్యతిరేక బిల్లులను తీసుకొస్తా ఉన్నారు. పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వమని అనేక సార్లు ప్రజా ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వానికి కనువిప్పు తీసుకొచ్చేటువంటి పద్ధతులలో తెలియపరిచినప్పటికీ ఇవాళ పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోగా ఇవాళ మన దేశమంతా కూడా 80% రైతాంగ వ్యవసాయ మీద ఆధారపడి జీవించేటువంటి ప్రజలు. వీరిని
నట్టేట ముంచేటువంటి పద్ధతులలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈ చట్టాలను తీసుకొస్తా ఉన్నారు. మన రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల వాగ్దానాలు అమలు పరచకపోగా, నూతన పరిశ్రమలు తీసుకురాకపోగా, అట్లాగే బొగ్గు గనులను తీసుకొస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం, నూతన పరిశ్రమలు నెలకొల్పుతా అని చెప్పినటువంటి ప్రభుత్వం, నిరుద్యోగానికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం వాటిని విస్మరించి ఇవాళ ప్రాజెక్టులను నిర్మించకపోగా ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా అని చెప్పినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే 3 ఎకరాల భూమిని ఇస్తా అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం, పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా అభివృద్ధి వైపు అడుగులేయట్లేదు. ఈ ఆదిలాబాద్ పట్టణంలో ఒక పెద్ద పారిశ్రామికంగా సిసిఐ కంపెనీ అది ఉన్నప్పుడు ఈ ఆదిలాబాద్ పట్టణం అంతా కూడా బాగుండేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ సిసిఐని మూత వేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలాంటి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చేపట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మోడీ 6 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వంలో దేశంలో 100 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. అంటే 70 సంవత్సరాలు ఏని అప్పు మోడీ గారు చేశారు. రైతులకు తిప్పలే, రైతులకు పేదవాళ్లకు కనీస ధరలు కూడా తక్కువ ధరలు లేవు. తినే బండరాలు కూడా. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎంపీపీ నూతి రమేష్ రాజు మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి నష్టపోయిన రైతులకు ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, మండల అధ్యక్షుడు పాషం సత్తిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కంకల కృష్ణయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు జోల శ్రీనివాస్, కాసుల వెంకన్న, బత్తిని లింగయ్య తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రం సమర్పించనైనది. అకాల వర్షాలతోని రైతులు చాలా తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రైతులకు ఆదుకుంటా అని చెప్పి ఎటువంటి ఆదేశాలు కూడా ఇప్పటి వరకు జారీ చేయలేదు. ఒక్కొక్క రైతు దాదాపు మొత్తం ఎన్ని ఎకరాలు వేస్తే అన్ని ఎకరాలు పంట నష్టపోయిండు. కనీసం ఆ పంటను పరిశీలించడానికి కూడా ఇప్పుడున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కడ కూడా పోయినట్టు కనపడతలేదు. మన ప్రాంతానికి కూడా ఎమ్మెల్యే గారికి ఇట్లా వచ్చి సందర్శించి రైతులను ఆదుకుంటామని కూడా ఎక్కడ కూడా భరోసా ఇచ్చిన దాఖలు కనపడతలేవు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటాం, రైతే ప్రభుత్వం అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమైతలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి వారికి అండదండగా ఉండి వారికి నష్టపరిహారాన్ని చెల్లించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టింది. రానున్న రోజులలో కూడా ఇంకా ముందు రైతులకు నష్టం జరగకుండా కొంత ప్రణాళికను తయారు చేసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం మనకు ఉంది. అదేవిధంగా రైతుల తరఫున మనం పోరాటం చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పేసి తెలియజేస్తూ పిసిసి అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు ఒక ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి, తడిసిన ధాన్యాన్ని వెంటనే మార్కెట్లలో కొనుగోలు చేయాలని చెప్పి మనం పిసిసి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నందిగమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా నరసింహ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సమావేశంలో వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ పట్టాభద్రుల ఓటు అందరూ వినియోగించుకోవాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు కొమ్ము కృష్ణ, వార్డు మెంబర్, ఎంపీటీసీలు, మండల యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఫ్రెష్ గా ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని ఒక ఆనవాయితీ, ఒక పాలసీ, ఒక జీవో తెచ్చారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఎన్ని కుతంత్రాలకు పాల్పడినప్పటికైనా నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, పట్టభద్రులు అంతా సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఏం తంతు జరుగుతూ ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్లకు మనమంతా దోపిడీకి గురవుతున్నాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మనమంతా వివక్షత గురవుతున్నాం అని చెప్పి ఆ రోజు ఉద్యమాలు చేపట్టి తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. కానీ ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నది ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంల కంటే ఎక్కువ వివక్షత గురవుతుంది తెలంగాణ ప్రాంతం.
నిరుద్యోగులు మళ్ళీ నియామకాలు అన్నారు. ఏవి నియామకాలు? ఇలా నిరుద్యోగులు కోపం మీద ఉన్నారు. అందుకే ఇలా మీరు అందరు ఆలోచన చేయండి. పట్టభద్రులు అన్ని విధాలా తెలిసిన వాళ్ళు కాబట్టి కరీంనగర్ జిల్లా జమ్మికుంట టీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు టంగుటూరు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డుల అధ్యక్షుల పరిచయ వేదిక కార్యక్రమం జరిగింది. వార్డు అధ్యక్ష పదవులు వచ్చినప్పటి నుంచి వరుసగా ఎన్నికలు, తర్వాత కరోనా మహమ్మారి వలన సమావేశం జరగలేదు. ఇప్పటి సమావేశం నిర్వహించుకునే అవకాశం లభించింది. ఈ సమావేశంలో వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా వార్డు అధ్యక్షులు అర్బన్ అధ్యక్షులకు మరియు మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు టంగుటూరు రాజ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, హమాలి సంఘం అధ్యక్షులు దేశిరి కోటి, మున్సిపల్ మాజీ చైర్మన్ సీలం శ్రీనివాస్, 30 వార్డుల అధ్యక్షులు మరియు సోషల్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వార్డు అధ్యక్షుల మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ పెద్దలు మున్సిపల్ కమిటీ చైర్మన్ గారు, అలాగే గౌరవనీయులు పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సింగ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రతి వార్డులో టీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడం కోసం, ఆ బలోపేతం చేయాలంటే ఏ విధంగా చేయవచ్చు అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని పార్టీ నిర్మాణాన్ని బలంగా తయారు చేసి ఉండడం కోసం ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారి పరిచయ వేదిక కూడా చేయడం జరిగింది. అందరం కలిసికట్టుగా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మిత్రుడు రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మా వార్డు అధ్యక్షులతోనే మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కు మిత్రుడు వైస్ చైర్మన్ కోటి గారు, మిత్రుడు మాజీ చైర్మన్. సూర్యాపేట జిల్లాలో పేదల ఆక్రమణలో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి నుండి సూర్యాపేట తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకపల్లి రాములు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపైలి సైదులు మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో గుడిసెలు వేసుకుని అక్కడే నివాసం ఉంటున్న పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులు ఉండడానికి ఇల్లు లేక, వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం భూమిని అప్పనంగా ఆక్రమించిన వారిపై ప్రభుత్వం తక్షణమే కేసులు నమోదు చేసి అట్టి భూమి లేని పేదలందరికీ ఇవ్వాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని పలు గ్రామాల రైతులు చలో కలెక్టరేట్ కార్యాలయం అంటూ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సమైక్య అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో పత్తి పంట 80%, వరి పంట 40%, చెరుకు పంట 10% నష్టం వాటిల్లిందని, చేతికొచ్చిన పంట నష్టపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. సదాశివపేట మండలంలోని గ్రామాలలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దానికి మనం పోయి సార్ చెప్తే మన సార్ ద్వారా మనం ఆయన బాధ చెప్పుకుంటే సార్ జిల్లాధికారి ఉన్నాడు కాబట్టి సార్ పైన రాష్ట్ర అధికారులు చెప్పుకుంటాము. దాంతో ప్రభుత్వం దృష్టికి పోతుంది. ఇప్పుడు మనం బాధ్యత చేసుకొని మిగతాగా పోతుంది. సదాశివపేట మండలం నుంచి బాధ్యత చేసుకొని ప్రెస్ ద్వారా పోతుంటే ప్రెస్లు పెడుతుంటారు, టీవీలో రాస్తారు, పేపర్లో రాస్తారు. అది ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు బాధతో ఇంత బాధలు కాబట్టి నడుస్తున్నాము, బాధ్యత చేస్తున్నాము. సాధ్య కార్యక్రమే కానీ వస్తుంది కాబట్టి ఈ రోజు మీరు అందరికీ అన్ని మన దగ్గర జిల్లా నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చి అందరూ కూడా ఎంపీ గారే వచ్చినందుకు అందరికీ ఎవరన్నా ఇక్కడ జాతకాలంలో ఉంటే మీరు పండాలండి. మన జాతకాలు నాకు తప్పు మనకి ఎక్కడైనా రోడ్ల మీద రాకుండా పోవాలి, సైడ్లకి పోవాలి, పోలీసు వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది.
తప్పులు ఏదైనా అయితే వాళ్ళ పైన మీరు ఏం చేసినట్టు వాళ్ళకి పాల్పడాలి కాబట్టి ఇప్పుడు సీఎం దగ్గర చెప్పాడు ప్రశాంతంగా పోయినట్టు మంచి పరిస్థితి మాకు ఆధారాలు మాత్రం బండలు పోనివ్వడం ఆధారంలో ఒక 50 మంది మనం 500 కూడా పెద్ద పూజ దగ్గర పెట్రోల్ పంప్ కూడా మనం అక్కడ అందరి కింద భోజనాలు అరేంజ్మెంట్ చేసాము అక్కడ భోజనం చేసుకుని అక్కడ గడిచే పుస్తకాలు అక్కడ నుంచి మనం మాట్లాడుకొని కలెక్టరేట్ పోయి కలెక్టర్ దగ్గర మెమోరం ఇచ్చి మనం బాధ చెప్పుకొని వచ్చేద్దాం. నారాయణపేట జిల్లా కేంద్రంలోని స్థానిక వివేకానంద ధర్నా పార్కు దగ్గర దివ్యాంగ సోదర సోదరీమణుల ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని సదరం క్యాంపులను నారాయణపేటలోనే నిర్వహించాలని కోరారు. అలాగే 5% రిజర్వేషన్లు కల్పించాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపికలో 5% వాటాతో ప్రతి దివ్యాంగ సోదరి సోదరులకు మంజూరు చేయాలని ఎన్పీఆర్డీ దివ్యాంగుల సంఘం ద్వారా డిమాండ్ చేశారు. అర్హులైన దివ్యాంగులు ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా వారికి పెన్షన్ అందడం లేదని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా దివ్యాంగ అధ్యక్షులు టి మధుబాబు, నారాయణపేట జిల్లా కన్వీనర్ కె కాశప్ప తదితరులు దివ్యాంగ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అర్హులైన పేద దివ్యాంగులకు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్వహిస్తుంది. అందులో మా వికలాంగుల శాతం 5% ప్రకారం నిర్వహించాలని, అలాగే నిరుపేద దివ్యాంగులు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి కోవిడ్-19 నుంచి వారికి నిత్యావసర సరుకులు అందేలా చూడాలని, మరియు గత కొంతకాలం నుంచి దివ్యాంగులు మహబూబ్ నగర్ జిల్లాగా ఉన్నప్పుడు చాలామంది వికలాంగులు సబ్సిడీ లోన్ల కొరకు అప్లై చేసుకున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళకు నారాయణపేట జిల్లాలో ఇంతవరకు అందలేదు. కాబట్టి దయచేసి ఈసారైనా మాకు వికలాంగులకు అందరికీ సబ్సిడీ లోన్లు వెంటనే మంజూరు అయ్యేటట్లు చూడాలి. ఇంకో విషయం, ప్రతి బుధవారము మంగళవారం ఇక్కడ సదరం అవుతున్నది. అది ఈఎన్టీ సర్టిఫికేట్లు మళ్ళీ మహబూబ్నగర్కు పోవాలని చెప్పి కలెక్టర్ గారు మేడం గారు చెప్పారు. అది మళ్ళీ యథావిధంగా ఇక్కడనే నారాయణపేటలోనే సదరం సర్టిఫికేట్లు ఈఎన్టీ సర్టిఫికేట్లు ఇక్కడనే చేయాలని, వికలాంగుల సమస్యలు ముఖ్యంగా దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో చేస్తున్న ఈ ధర్నాకు మేము సిఐటియు బీజేవైఎం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సూచన మేరకు జిల్లా బీజేవైఎం అధ్యక్షులు మీర్జాపురం వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కరోనా కాలంలో పాఠశాలలు, కళాశాలలు మూతపడడంతో ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు కుటుంబాలు చిన్నభిన్నమైపోయి వారి జీవితాలు వీధిన పడి అన్నార్థులుగా మారి జీవిస్తున్నారు. గత 6 నెలలుగా జీతాలు లేక రోజువారీ కూలీలుగా ఇతర వృత్తులలో జీవితాలు గడుపుతున్నారు. మన భావితరాలకు విధినదించే విద్యాదాతలకు ఏర్పడుతున్న సమస్యలను భవిష్యత్తులో తీవ్ర సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉంది. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేట్ టీచర్లకు, లెక్చరర్లకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వారికి ఆర్థిక సహాయం చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు. ఇక్కడ దాదాపు లక్షల మంది నిరుద్యోగులుంటే వాళ్ళందరినీ విస్మరించి కేవలం ఈ యొక్క తెలంగాణ ఎందుకు వచ్చిందంటే కేవలం కేసీఆర్, కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, సంతోష్ రావు, అదేవిధంగా ఈ యొక్క కవిత వీళ్ళందరి కొరకే ఈ యొక్క తెలంగాణ వచ్చినట్టుంది. దాదాపు 3 లక్షల కోట్లు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ యొక్క ఉపాధ్యాయులను, ప్రైవేటు ఉపాధ్యాయులు, అదేవిధంగా రైతులను అందరినీ ఈ యొక్క నట్టేయడం వచ్చినటువంటి కేసీఆర్ వెంటనే ఈ యొక్క వీళ్ళకి చెల్లించకుంటే మీరు వెంటనే దిగిపోవాలి. దిగిపోయిన తర్వాత ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, అదేవిధంగా నిరుద్యోగులకు, అదేవిధంగా ఈ యొక్క రైతులందరికీ న్యాయం జరగాలంటే ఈ యొక్క కేసీఆర్ దిగిపోతని. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని ముద్దిమాణిక్యం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుల్కల్ ఎంపీపీ చైతన్యరెడ్డి హాజరై మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ఆమె అన్నారు. కులమతాలకు అతీతంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలు బతుకమ్మ పండుగ రోజు చీరలు ధరించి ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పడమటి అరుణ యాదగిరి, వార్డు సభ్యులు యాసిస్, అలాగే పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, మరి ఎంపీపీ ఆధ్వర్యంలో, వార్డు మెంబర్స్, పంచాయతీ సెక్రటరీ వారందరూ ఆధ్వర్యంలో పంపడం జరిగింది. దాదాపు మా గ్రామం వచ్చేసి ఒక 800 చీరలు వచ్చడం జరిగింది.
కాబట్టి ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ ఒక ఆశ అంటే ప్రతి ఒక్క ఆడపడుచుకు నా కడపన ఖచ్చితంగా ఏదో చెందాలి, ఏదో పండుగ ఖచ్చితంగా నేను ఏదో ఇవ్వాలని వాళ్ళ యొక్క ఆదేశంతోనూ ఈరోజు బతుకమ్మ చీరలు పంపడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు మన క్రిస్మస్ కానీ రంజాన్ కానీ అందరికీ కానుకలు ఇస్తారు. కాబట్టి ఈరోజు బతుకమ్మ కూడా ఏదో ఒక కానుక ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఆశలతో ప్రతి ఒక్క ఆడపడుచుకు ఏదో చెందాలని చెప్పేసి వాళ్ళ కడపకు చెందిస్తున్నారు. కాబట్టి వారి యొక్క మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాఘవాపూర్ శివారు దగ్గరలో మహిళ శవం లభ్యమైంది. మృతి చెందిన మహిళ రాఘవాపూర్ గ్రామానికి చెందిన బాలమణిగా పోలీసులు గుర్తించారు. ఈ మహిళ అదృశ్యమైనట్టుగా పరిగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆసుపత్రికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన మహిళ ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలమణి అదృశ్యమైనట్టుగా పరిగి పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆ మహిళ రాఘవాపూర్ శివారులోని పొదల్లో శవమై తేలింది. మహిళ మృతదేహం లభించిన ప్రాంతాన్ని పోలీసులు క్లూస్ టీం సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళ మృతికి గల కారణాలను పూర్తి దర్యాప్తు తర్వాత తెలుపుతామని పరిగి ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. రాఘవాపూర్ చెందినటువంటి సాండ్రా బాలమణి అని చెప్పేసి వయస్సు 35 సంవత్సరాలు. ఈమె తప్పిపోయిందని వాళ్ళ కొడుకు వినోద్ కుమార్ యొక్క ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ పరిగినందు మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మహిళ ఈరోజు ఉదయం సుమారుగా 10:30-11 గంటల ప్రాంతంలో గ్రామస్తుల యొక్క సమాచారం మేరకు ఎస్ఆర్ పెట్రోల్ బంక్ యొక్క ఎదురుగా గల బీడు భూముల దగ్గర పడి ఉన్నదని చెప్పేసి తెలియగా వారి యొక్క సమాచారం మేరకు మేము ఇక్కడ యొక్క మృతురాలి యొక్క బాడీని చూడటానికి వచ్చినాము. ఇక్కడ పరిశీలన మేరకు మృతురాలికి మొన్న 17వ తారీఖున ఉదయం 10 గంటల ప్రాంతంలో మార్కెట్కి పోతుందని చెప్పేసి ఇంటి నుంచి వెళ్ళిపోయినది. తిరిగి ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా ఇంటికి రాలేదు. ఈరోజు చనిపోయి ఉండటం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీసీ కార్పొరేషన్ స్థానాలను ఏర్పాటు చేయడంపై గుంటూరు జిల్లాలో వైసీపీ శ్రేణుల సంబరాలు. బీసీల అభ్యుదయం కోసం ఏపీ సీఎం జగన్ కృషి చేస్తున్నారన్న మంత్రులు. కర్నూలు జిల్లాలో వీఆర్ఓల ధర్నా. 16 ఏళ్లుగా పనిచేస్తున్న వీఆర్ఓలకు ప్రమోషన్ ఇవ్వాలంటూ డిమాండ్. వైసీపీ నేతలపై కర్నూలు జిల్లా టీడీపీ నేతల ఫైర్. సమస్యలపై స్పందించకుండా చంద్రబాబునే టార్గెట్ చేసుకుని వ్యవహరిస్తున్నారని ఆగ్రహం. భూనిధి ఆర్థిక వనరుల అభివృద్ధి లక్ష్యంగా తుడా ముందుకు సాగుతోందన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కొలిక్కిరాని 9 ఏళ్ల బాలుడి కిడ్నాప్. 15 రోజుల ముందు నుంచే బాలుడి కిడ్నాప్ కు స్కెచ్ గీసినట్టుగా పోలీసుల అనుమానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.